హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం పాలకూర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పాలకూర వడలు తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చు. ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ పాలకూర వడలు పుదీనా చట్నీతో చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక పెద్ద కట్ట పాలకూరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి తరిగిన పాలకూరలో వేసి బాగా పిసుకుతూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు పొటాటో తీసుకొని తొక్కను తీసేసి సన్నగా తురుముకోవాలి. ఈ పొటాటో తురుముని సాల్ట్ వాటర్లో వేసి 1 నిమిషం పాటు ఉంచి తర్వాత గట్టిగా పిండి పాలకూర తురుములో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండి పాలకూర తురుములో వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండి, పావు కప్పు వరిపిండి, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఒక పావు స్పూన్ వాము, సోంపు నలిపి వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి, పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ముద్ద అయితే చాలండి, వడలు బాగా వస్తాయి. పిండి ఏమన్నా జావ అనిపిస్తే కొంచెం వరిపిండి కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పాలకూర వడలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు కూడా బాగా వేగుతాయండి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్తీ అయిన పాలకూర వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.